Good morning to all of you. Morning, sir. Good morning. Okay, guys. So, మనకి నా వాయిస్ అందరికి క్లారిటీ ఉందా? సో జాయిన్ అవ్వు. Yes, sir. సో see guys, లాస్ట్ టైం మనం ఏం డిస్కస్ చేసాం చెప్పండి, ఎవరు చెప్తారు? లాస్ట్ టైం ఏం డిస్కస్ చేసాం? ఎంక్వైరీ సార్, ఎంక్వైరీ ఎస్ఏపిలో సిస్టంలో ట్రాన్సాక్షన్ కోర్స్ చెక్ చేసి చూపించారు సార్. సో లాస్ట్ టైం మనం ఎంక్వైరీ గురించి డిస్కస్ చేసాం. ఎంక్వైరీ ఏంటిది? ఓటీసీ డాక్టర్ ఇది ఉన్నట్టుగా. ఓకే, రైట్. సో ఎంక్వైరీ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి? కొటేషన్. కొటేషన్కి ఫస్ట్ మనం ఎస్ఏపి స్క్రీన్ ఓపెన్ చేద్దాం మనం. సో మీకు చెప్పేదాన్ని మ్యాథ్స్ S/4 హనాలోనే చెప్తాను, ఓటీసీ మొత్తం. ఓకే, సో ఈసీసీ అయినా S/4 హనా స్క్రీన్స్ ఒకటే, నథింగ్ డిఫరెన్స్. ఓకే, సో మరి కొటేషన్కి టీ కోడ్ ఏంటంటే కొటేషన్ VA21 VA21 అని చెప్పి కమాండ్ ఫీల్డ్లో ఎంటర్ చేయండి. VA21 కమాండ్ ఫీల్డ్ ఎంటర్. సో చూసారా, కొటేషన్ కూడా వచ్చేసింది. ఓకే, కొటేషన్ స్క్రీన్. బ్యాక్ వచ్చేయాలంటే ఏంటి? బ్యాక్ వచ్చేయాలంటే /n. బ్యాక్ వచ్చేయాలంటే ఏంటి? /n. ఎంటర్ కొట్టండి, వచ్చేసారా? ఓకే, సో కమాండ్ ఫీల్డ్లో మీరు టీ కోడ్ ఇస్తే చాలు. కమాండ్ ఫీల్డ్లో టీ కోడ్ ఇస్తే చాలు. రోజు ఒకటి చెప్పుకుంటా పోతాను. సో ఈరోజు ఏంటిది? నిన్న ఏంటి? ఎంక్వైరీ. సో ఈరోజు కొటేషన్, రేపొద్దున సేల్స్ ఆర్డర్, తర్వాత అవుట్ బౌండ్ డెలివరీ, తర్వాత బిల్లింగ్, తర్వాత పేమెంట్. ఓకేనా? సో కాబట్టి చాలా స్లోగా వెళ్తాను, చూసుకోండి. సో ఫస్ట్ మనం సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయడం, అది ఎంక్వైరీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం? తర్వాత కొటేషన్ని క్రియేట్ చేస్తాం. కొటేషన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? కొటేషన్ అంటే ఏంటండి? కస్టమర్కి స్టాక్ ఎంత కావాలంటే కస్టమర్కి ప్రైస్ ఇస్తాం మనం, అవునా కదా? కోట్. కస్టమర్ మనకి ఏం ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ కావాలో దానికి సంబంధించి మనం ఏమి ఇస్తాము? కొటేషన్, ప్రైస్ ఇస్తాము. బేస్డ్ అపాన్ ది కొటేషనే కదా కస్టమర్ మనం చూస్ చేసుకునేది, అవునా కదా? సో కాబట్టి ఎస్ఏపిలో మనకి కొటేషన్ని క్రియేట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద టీ కోడ్? VA21. సో లెట్స్ ఓపెన్ ద డాక్యుమెంట్. సో ఓటీసీ ప్రాసెస్లో మనకి నెక్స్ట్ ఏంటిదండి? కొటేషన్. సో టీ కోడ్ ఏంటి? VA21. సో ఇన్పుట్స్ లేదా ఫీల్డ్స్ అంటాం మనం. ఏమంటాం? ఇన్పుట్స్ లేదా ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలో చూడండి ఫస్ట్. సో VA21లోకి వెళ్తున్నాం. సో VA21 దీన్ని ఏమంటాం మనం? కమాండ్ ఫీల్డ్. కమాండ్ ఫీల్డ్లో మీరు ఏం చేయాలి? VA21 అని చెప్పి ఎంటర్ చేయాలి. సో ఎంటర్. సో మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఆర్డర్ టైప్. మళ్ళీ సేమ్ టు సేమ్ డీటెయిల్స్. నిన్న ఏమైతే ఇచ్చామో అవే మళ్ళా. చెప్పండి ఫస్ట్. కొటేషన్ టైప్, తర్వాత ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఏంటి చెప్పండి? సేల్స్ ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. నెక్స్ట్ సేల్స్ గ్రూప్. నిన్న డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా. సో మనకి సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ మీన్ బై సేల్స్ ఆర్గనైజేషన్? Entire sales in the company board happens through sales organization. సో ఎంటైర్ సేల్స్ యాక్టివిటీస్ అన్ని కూడా
దేని ద్వారా జరుగుతాయి? సేల్స్ Sales application. ఆర్గనైజేషన్ ద్వారా జరుగుతాయి ఎస్ఏపిలో. నెక్స్ట్ సో అలాగే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూషన్ ఛానల్? ఇది డైరెక్ట్ సేల్సా లేకపోతే షోరూమ్ Showroom, అమ్ముతున్నారా, factory, ఫ్యాక్టరీ ద్వారా అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు? ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఇది డివిజన్ అంటే కార్సా, బైక్సా, మోటార్ సైకిల్సా, ఏ ప్రోడక్ట్ అన్నట్టు. సేల్స్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలిసిందే. సేల్స్ గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ హూ persons who are responsible for the ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్లింగ్ యాక్టివిటీస్. ఎవరైతే అమ్మి పెడతారో వాళ్ళని మనం సేల్స్ గ్రూప్ అంటాం. సేల్స్ గ్రూప్ అంటాం. కాబట్టి ఒక కొటేషన్ ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ గా మనం ఇవ్వవలసిన డీటెయిల్స్ ఇవి: ఆర్డర్ టైపు, ఆర్గనైజేషన్ డీటెయిల్స్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్. సో ఇది చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? జస్ట్ ఎంటర్ కొట్టండి అంతే. ఎంటర్. సో ఇక్కడ ఆర్డర్ టైప్ క్యూటీ, కొటేషన్ కాబట్టి క్యూటీ. సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఇచ్చేస్తారండి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి మీరు? ఎంటర్. సో ఎంటర్ కొట్టగానే మనకి సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ. ఓకే, మళ్ళీ సేమ్ డీటెయిల్స్. సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ. దానికి దీనికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సోల్ టు పార్టీ అంటే ఏంటి? కస్టమర్. సోల్ టు పార్టీ ఎవరికి సోల్ చేయాలి, షిప్ టు పార్టీ ఎవరికి షిప్పింగ్ చేయాలి. షిప్ చేయాల్సింది కస్టమర్. సింపుల్ చెప్పాలంటే కస్టమరే కదా. ఓకేనా? కస్టమర్ డీటెయిల్స్ ఎక్కడ దొరుకుతాయి? కంప్లీట్ కస్టమర్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కస్టమర్ మాస్టర్ డేటాలో ఉంటాయి. దేంట్లో ఉంటాయి? కస్టమర్ మాస్టర్ డేటా. సో ఇక్కడ సోల్ టు పార్టీ, షిప్ టు పార్టీ డీటెయిల్స్ ఇవ్వండి. ఓకేనా? సో దాంతోపాటు ఏమి ఇవ్వాలి ఇక్కడ? కస్టమర్ రిఫరెన్స్ నంబర్. అంటే కస్టమర్ రిఫరెన్స్ నెంబర్తో పాటు కస్టమర్ రిఫరెన్స్ డేటా, date. రిఫరెన్స్ డేట్, ఇవన్నీ మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అక్కడ. చెప్తారా లేదా? తర్వాత ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇక్కడ చాలా సింపుల్గా ఉంది కొటేషన్. సో ఈరోజు తారీఖు ఎంత అయింది? 4. కొటేషన్ ఎందుకు ఇస్తున్నాం మనం? కొటేషన్ ఎందుకు ఇస్తున్నామండి? కంపెనీ సైడ్ నుంచి కొటేషన్ ఇస్తే వాడు కొనుక్కోవాలా వద్దా అని వాడు డిసైడ్ చేసుకుంటాడు. ముందు కొటేషన్ లేకుండా ఏమి ఉండదు కదా. ముందు కొటేషన్ ఇవ్వాలి మనం. కంపెనీ సైడ్ నుంచి కొటేషన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మెటీరియల్ తీసుకోండి. మెటీరియల్. సో ఫినిష్ ప్రోడక్టా, ఇంకోటా. క్వాంటిటీ. సో ఇక్కడ రాస్తున్నా చూడండి. మెటీరియల్, క్వాంటిటీ. సో మెటీరియల్ క్వాంటిటీ, మెటీరియల్ నంబర్ అనమాట. మెటీరియల్ డిస్క్రిప్షన్. ఓకేనా? మెటీరియల్ డిస్క్రిప్షన్. సో అలాగే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే ఏంటి? ఎలా అమ్ముతాం? సేల్స్ యూనిట్. సేల్స్ యూనిట్. ఈరోజు ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్ అంటే ఏంటి డిస్కస్ చేస్తాను ఇది అయిన తర్వాత. సో ఈ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కస్టమర్ మాస్టర్ డేటా నుంచి. సో అలాగే ప్లాంట్, కరెన్సీ, అమౌంట్ ఎంత, ఒక్కొక్క మెటీరియల్ కరెన్సీ ఏంటి. ఓకే. సో ఇక్కడ ప్లాంట్, అమౌంట్, కరెన్సీ. ఓకేనా? సో ఇంకా సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలండి? ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఏమీ లేదు. సో ఇంకా మనకి ఏమున్నాయి ఇక్కడ? ఐటమ్ డీటెయిల్స్, ఆర్డరింగ్ పార్టీ, ప్రొక్యూర్మెంట్, షిప్పింగ్ డీటెయిల్స్.
ఐటమ్ డీటెయిల్స్, ఆర్డరింగ్ పార్టీ, షిప్పింగ్ డీటెయిల్స్, షిప్పింగ్ అంటే కస్టమర్కి ఎలా షిప్ చేయాలి, ప్రాఫిట్ సెంటర్, WBS. సో ఈ డీటెయిల్స్ ఇవ్వాలి, మినిమం ఇది చెప్పాలి. ఇన్పుట్స్ చెప్పగలరా లేదా? అంటే ఒక కొటేషన్ ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇది చేసి ఏం చేస్తాను, సింపుల్ గా సేవ్. ఇన్కంప్లీట్ అంటే ఏదో మిస్ అయింది, క్వాంటిటీ, వాల్యూ, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ కూడా మిస్ అయింది. ఓకే, సో ఇక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఎక్కడైనా ఉందేమో చూడండి. సరే, ఇందులోనే ఉంటుంది అనుకుంటా, చూద్దాం. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అని ఉంటుంది చూడండి, పేమెంట్ టర్మ్స్ పైన ఉంది సార్, టోటల్ అమౌంట్ కింద. సో ఇన్కో టర్మ్స్ ఇది కూడా, అంటే దాంతో పాటు ఇప్పుడు గూడ్స్తో పాటు మన ఫ్రైట్ కానీ, సర్చార్జెస్ కానీ, ఎక్స్ట్రా చార్జెస్ కానీ ఏమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చా అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు మనకు. ఇన్కో టర్మ్స్, పేమెంట్ టర్మ్స్. ఓకే, సో ఇన్కో టర్మ్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ పెట్టండి. కాస్ట్, ఫ్రైట్, కాస్ట్ అండ్ ఫ్రైట్స్, కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్ అని పెట్టండి. CFR, కాస్ట్, ఇన్సూరెన్స్ అండ్ ఫ్రైట్. ఓకేనా? అంటే ఒక కొటేషన్ ని క్రియేట్ చేసేటప్పుడు బేసిక్ గా మనం ఏమేమి ఇవ్వాలి. రేపొద్దున కొటేషన్ టీమే సపరేట్ గా ఉంటుంది, కొటేషన్ టీమే సపరేట్ గా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, ఇప్పుడు సేవ్ చేయండి. సో ఇంకా డాక్యుమెంట్ ఇన్కంప్లీట్ అంట. కొటేషన్ వ్యాలిడ్, వ్యాలిడ్ టు అని ఎక్కడుందో చూడండి, కొటేషన్ వ్యాలిడ్ టు. సో ఈ కొటేషన్ ఎప్పుడు దాకా వ్యాలిడ్ అది కూడా ఇస్తున్నాం మనం కస్టమర్కి. ఒక 1 year సంబంధించి తర్వాత ప్రైస్ అయినా మారొచ్చేమో. అంటే వ్యాలిడ్ ఫ్రమ్, వ్యాలిడ్ టు అనేది కూడా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కొటేషన్ వ్యాలిడ్ ఫ్రమ్, కొటేషన్ వ్యాలిడ్ ఫ్రమ్ అండ్ వ్యాలిడ్ టు. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ కూడా. సో కంప్లీట్ డెలివరీ అయితే కంప్లీట్ డెలివరీ, పేమెంట్ టర్మ్స్, ఇన్కో టర్మ్స్, ఈ డీటెయిల్స్ ఇచ్చేసాం కదా. ఓకే, సో ఇది ఎక్సలెంట్ ప్రైస్ ఆఫ్ ఫాస్ట్ డెలివరీ, ఆర్డర్, సేల్స్ ఏరియా. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలి, నువ్వు సేవ్ చేస్తే ఏమవుతుంది, కొటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. SAPలో కొటేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. చాలా సింపుల్గా లేదు, ఉందా లేదా? సో కొటేషన్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. సో ఇక్కడ డిస్ప్లే చేసుకోవాలంటే డిస్ప్లే చేసుకోవచ్చు. సో టీ కోడ్ ఏంటి, VA23. VA22 ఏంటి, టీ కోడ్ VA22, టీ కోడ్ VA20. సో నిన్న ఏంటిది VA11, VA12, VA13. ఈరోజు VA21. అంటే 21 అంటే ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలుగా. 21 గుర్తుపెట్టుకుంటే 22 ఫ్రీ, 23 ఫ్రీ, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సో కాబట్టి రేపొద్దున్న ఇవన్నీ మీరు చెప్పగలుగుతారా లేదా? సో ఈ మొత్తం SAP S/4HANA సిస్టంలోనే చెప్తున్నాము. ఓకే, సో ఇవి మీరు ఇంటర్వ్యూలో చెప్పాలంటే సింపుల్ లాజిక్. కొటేషన్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ ఇన్పుట్స్ చెప్పాలి. SAPలో టీ కోడ్స్, ఇన్పుట్స్. సో కొటేషన్ ఎలా వస్తుంది మనకి, కొటేషన్ ఎవరు ఇస్తారు, హూ విల్ ప్రొవైడ్ ద కొటేషన్ టు ద కస్టమర్, కంపెనీ విల్ ప్రొవైడ్. కాబట్టి కొటేషన్ తీసుకెళ్ళిన తర్వాత కస్టమర్ డిసైడ్ చేసుకుంటాడు. తర్వాత ఆ కొటేషన్ తర్వాత అవుట్లైన్, అగ్రిమెంట్.
అవుట్లైన్ అగ్రిమెంట్, కాంట్రాక్ట్, షెడ్యూల్ అగ్రిమెంట్. తర్వాత ఏంటిది సేల్స్ ఆర్డర్. తర్వాత ఏంటిది గూడ్స్ ఇష్యూ, అవుట్ బౌండ్ డెలివరీ, పీజీ అండ్ పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్. తర్వాత ఏంటిది ఇన్వాయిస్ అంటే బిల్లింగ్. తర్వాత ఏంటిది పేమెంట్. ఓకే, సో అంటే ఏంటి ఇప్పుడు మీకు అందరికీ కూడా ప్రాసెస్ అర్థమైపోయింది. సో ప్రాసెస్ ఏంటి, ఓటీసీ ప్రాసెస్ ఏంటి అని ఎండ్ టు ఎండ్ టీ కోడ్తో సహా ఇంటర్వ్యూలో చెప్పాలి, మొత్తం చెప్పాలి, టీ కోడ్తో సహా చెప్పాలని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీకోసం సరదాగా అసలు సేల్స్ ఆర్డర్ లేకుండా కస్టమర్ ఇన్వాయిస్ని బుక్ చేయొచ్చా? ఎవరైనా చెప్తారా? హౌ టు బుక్ కస్టమర్ ఇన్వాయిస్ నిన్న చేసాం కదా. హౌ టు బుక్ కస్టమర్ ఇన్వాయిస్ వితౌట్ సేల్స్ ఆర్డర్. అంటే అన్నిట్లోనూ సేల్స్ ఆర్డర్ ఉండాలి, అన్నిటికీ అంటే కస్టమర్తో పెద్ద కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు, కొటేషన్లు ఇవి కాకుండా డైరెక్ట్గా కస్టమర్కి ఇన్వాయిస్ అనేది ఉండదా? పిఓ నాన్ పిఓ ఇన్వాయిస్ లాగా అన్ని కేసులోనూ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలా? చెప్పాలి. అన్ని కేసెస్లోనూ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలా? అవసరం లేదు. సేల్స్ ఆర్డర్తో కూడా సేల్స్ ఆర్డర్ తర్వాత పిక్కింగ్, ప్యాకింగ్, లోడింగ్, డిస్పాచింగ్ అవే వెళ్ళి మాల్కి వెళ్ళి కొనుక్కొని వచ్చాం, ఇచ్చేయడం అయిపోయింది, వచ్చేది పట్టుకొని ఇస్తాం. చిన్న పర్చేజెస్కి చిన్న కస్టమర్ కొనుక్కునేదానికి సేల్స్ ఆర్డర్ అవసరం అన్ని కేసులో. డైరెక్ట్గా ఇన్వాయిస్ వెళ్ళాము, డబ్బులు కట్టాము, ఇన్వాయిస్ ఇచ్చాడు, వచ్చేసాం, అంతే. ఇన్వాయిస్ ఇచ్చాడు, డబ్బులు కట్టమని కట్టేసి వచ్చేసాం. దానికి మళ్ళీ కొటేషన్లు, కాంట్రాక్ట్లు, అగ్రిమెంట్లు అవసరంలా. చిన్నవి ఐటమ్స్ సేల్ చేయాలనుకున్నప్పుడు. సో ఇలాంటప్పుడు సేల్స్ ఆర్డర్ అవసరమా? సేల్స్ ఆర్డర్ అవసరం లేదు. సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా మీరు కస్టమర్ ఇన్వాయిస్ని క్రియేట్ చేయొచ్చు. మనం సేల్స్ ఆర్డర్తో కూడా ఎలా చేయాలని అన్నీ చేద్దాం. సిస్టంలో సేల్స్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేయాలి, అవుట్ బౌండ్ డెలివరీ ఎలా చేయాలి, సో అలాగే బిల్లింగ్ ఎలా చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్పిస్తాను. అది ఒక స్టెప్ అయితే, ఇది ఏంటి సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా నేర్పిస్తాను. సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా మన ప్రాసెస్ ఉంటుందా? సో అలాంటప్పుడు మనకి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? సేల్స్ ఆర్డర్ లేకుండా మనకి కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయడానికి ఏమేమి టీ కోడ్స్ ఉన్నాయి? కస్టమర్కి క్రెడిట్ సేల్ చేసామండి. ఎంత సార్ ఇందులో ఫ్రీ గూడ్స్ ఉంటాయి సార్. ఫ్రీ గూడ్స్ ఫ్రీ గూడ్స్ కాదు, ట్రై ఫ్రీ గూడ్స్ కాదు. ఓకే, సో ఇది జస్ట్ లైక్ ఇది కస్టమర్కి అమ్మాం, ఇది రియలే. క్రెడిట్ సేల్స్ కస్టమర్ 10,000 అయినా వితౌట్ సేల్స్ ఆర్డర్తో పని లేదు, అంటే కొటేషన్ కాంట్రాక్ట్తో కస్టమర్ ఏమీ లేకుండా కూడా చేయొచ్చు అన్నమాట. సో వాట్ ఇస్ ద టీ కోడ్? టీ కోడ్ ఏంటి? నో, FB70 లేదా F-43. అదే విత్ సేల్స్ ఆర్డర్తో టీ కోడ్ ఏంటి? విత్ సేల్స్ ఆర్డర్తో బిల్లింగ్ టీ కోడ్ ఏంటి? సో టీ కోడ్ ఏంటి? VA01. ఓకేనా? సో ఇది టీ కోడ్, సారీ ఇది VF01 బిల్లింగ్. ఓకే, ఇది విత్ సేల్స్ ఆర్డర్తో. సేల్స్ ఆర్డర్ లేకుండా కూడా కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, రెండింటిని మనం బ్యాలెన్సెస్ అంటే ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? నాట్ క్లియర్డ్ ఐటమ్, ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ అంటే పోస్ట్ చేసిన తర్వాత ఎక్కడ చూడాలి? FBL51 రాసుకోండి టీ కోడ్స్. అంటే ఇది ఒక సేల్స్ ఆర్డర్తో బిల్లింగ్ చేసినా లేకపోతే సేల్స్ ఆర్డర్ లేకుండా బిల్లింగ్ చేసినా మనం ఎక్కడ చూడొచ్చు? ఓపెన్ ఐటమ్ అంటే ఈ కస్టమర్ దగ్గర డబ్బులు రాలేదని, అవుట్ స్టాండింగ్ అని ఎక్కడ చూడొచ్చు? FBL51. అలాగే కస్టమర్ బ్యాలెన్సెస్ చూడాలంటే టీ కోడ్ ఏంటండి? కస్టమర్ బ్యాలెన్స్ చూడటానికి FD10N రాసుకోండి. కస్టమర్ బ్యాలెన్సెస్ టీ కోడ్
FD on 01 ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలంటే టీ కోడ్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టీ కోడ్ ఏంటి? F.01 F.01. సో ఈ ప్రాసెస్ ఈ రోజు నేను ఏం చెప్పాను, నిన్న ఏం చెప్పాను, ఎంక్వైరీ చెప్పా, తర్వాత ఏం చెప్పాను, కొటేషన్ చెప్పా, తర్వాత కాంట్రాక్ట్ చెప్తాను, తర్వాత ఏంటిది సేల్స్ ఆర్డర్, తర్వాత ఏంటిది పీజీ అవుట్ బౌండ్ డెలివరీ, తర్వాత ఏంటిది బిల్లింగ్, తర్వాత ఏంటిది పేమెంట్. అదొక ప్రాసెస్. అవేమీ లేకుండా కూడా కస్టమర్ ఇన్వాయిస్ ఉంటుంది. అది ఈ రోజు చెప్తున్నా, ఓకేనా? సో అది రేపొద్దున మళ్ళీ ఏంటి కాంట్రాక్ట్. ఆ ప్రాసెస్ అంతా సాగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మధ్యలో యాడ్ అనమాట, ఓకేనా? రైట్. సో ఇది చేద్దామా మరి? సో టీ కోడ్ ఏది? ఇది టీ కోడ్ ఫర్ చేద్దామా? ఇది కస్టమర్ ఇన్వాయిస్ క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి చెప్పాలి. వాట్ ఇస్ ద ఎంట్రీ? కస్టమర్ అకౌంట్ డెబిట్, నెక్స్ట్ సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో కస్టమర్ అంటే ఎంతండి? 10,000. సేల్స్ అంటే ఎంతండి? 10,000. ఓకేనా? కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో ఇప్పుడు ఇది ఎస్ఏపిలో మనం బుక్ చేయాలండి. సో ఎస్ఏపిలో బుక్ చేయాలంటే ఏటీ కోడ్ యూస్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ లేకుండా ఇన్వాయిస్ అంటే FB70. సో వెళ్ళిపోండి FB70కి. సో బ్యాక్ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? /n ఎంటర్. సో కోడ్ ఏంటి మనకి? FB70 డేటా ఎంట్రీ. డేటా ఓకే. చేసే ముందు చిన్న సెటప్ చేసుకుంటా నేను, ఇది మీకు సంబంధం లేదు, ఓకేనా? సో ఒక ఎంట్రీ పోస్ట్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్లో చిన్న సెటప్ చేసుకోవాలి నేను, ఇది మీకు సంబంధం లేదు, ఓకే? నా సెటప్ అయిపోయింది. రైట్. ఇప్పుడు చెప్పండి టీ కోడ్ ఏంటి? FB70. సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చేసేటప్పుడు ఏ ట్రాన్సాక్షన్ అయినా ఫస్ట్ పోస్ట్ చేసేటప్పుడు ఏమి ఇవ్వాలి? కంపెనీ కోడ్. ఓకే, కంపెనీ కోడ్. ఇక్కడ కంపెనీ కోడ్ అని ఉంటుంది, కంపెనీ కోడ్ అని చెప్పి ఇవ్వాలి మనం. ఓకే, ఇక్కడ కస్టమర్ని తీసుకుంటున్నాం చూడండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చి కస్టమర్ తీసుకుంటే ఇదిగోండి కస్టమర్లు ఇవి. సో జాన్ ఎస్ఐపి ట్రైనర్. సో ఈ కస్టమర్, ఈ కస్టమర్. సో అలాగే ఎంటర్ కొట్టండి, ఎంటర్. సో ఇన్వాయిస్ డేట్ అంటే ఏంటి? క్రెడిట్ సేల్స్ జరిగిన టైము, డేట్. సో ఎప్పుడు? నిన్న జరిగింది క్రెడిట్ సేల్స్, ఓకేనా? పోస్టింగ్ డేట్ అంటే ఏంటి? ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది. పోస్టింగ్ డేట్ అంటే ఎప్పుడు మనం ఎస్ఏపిలోకి ఎంటర్ చేస్తున్నాం, ఎంటర్. తర్వాత ఏమి ఇవ్వాలి? రెఫరెన్స్ నెంబర్. ఎనీ ట్రాన్సాక్షన్ కి ప్రస్తుతానికి ఏముంటుంది? రిఫరెన్స్ నెంబర్ ఉంటుందా ఉండదా? రిఫరెన్స్ నెంబర్. రియల్ టైంలో ఎలా ఉంటుంది మీకు రిఫరెన్స్ నెంబర్ అంటే? ఇలా నెంబర్లు ఉంటాయి మీకు, రియల్ టైంలో నెంబర్లు ఉంటాయి. రిఫరెన్స్ నెంబర్స్ ఇన్వాయిస్ ఇది పోస్ట్ చేసిన ఇంకో నెంబర్ అంటే ఏమొస్తుంది? 98347344 అని వస్తుంది.
నెక్స్ట్ నెంబర్. సో అలాగే అమౌంట్ క్రెడిట్ సేల్స్ ఒక కస్టమర్కి 10 లక్ష రూపాయలు చేసినాం. 1,00,000 రూపాయలకి అమ్మాయి దీని కొటేషన్ కానీ సేల్స్ ఆర్డర్ కానీ ఏమీ లేదు. ఓకేనా? తర్వాత సో దీనికి ఏంటి అప్లై చేస్తున్నాను? టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. తర్వాత ఇక్కడ ఏం తీసుకోమంటారు? జిఎల్ అకౌంట్ సేల్స్ కదా, కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సేల్స్ జిఎల్ ఇది. ఓకే, సో కస్టమర్ అకౌంట్ డెబిట్, కస్టమర్ డాక్యుమెంట్ అయిపోయింది టిఆర్, కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది టిఆర్. ఓకే, సో ఇక్కడ స్టార్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ అమౌంట్ లైన్ ఐటమ్ లెవెల్లో కాపీ అయిపోతుంది. సో రాయాల్సిన అవసరం లేదు అమౌంట్. తర్వాత ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ క్రెడిట్ సేల్స్ అని చెప్పి ఇచ్చి జస్ట్ చూపిస్తున్నా, మళ్ళీ దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, తర్వాత ఏం చేయాలి? సిమ్యులేట్. సో సిమ్యులేట్ చేసినప్పుడు మనకి సో కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్. సో క్రెడిట్ అంటే 50 అనమాట. కస్టమర్కి పోస్టింగ్కి ఏంటి? 01 రాసుకోండి. కస్టమర్ పోస్టింగ్కి 01, క్రెడిట్ జిఎల్ పోస్టింగ్కి 50. ఇలా చాలా ఉంటాయి, 100 పైన ఉంటాయి. చిన్న నేర్చుకోండి చాలు. కస్టమర్ అకౌంట్ పోస్టింగ్కి అంటే డెబిట్ అని. పోస్టింగ్ కీస్ ఆర్ నథింగ్ బట్ డెబిట్ క్రెడిట్స్. పోస్టింగ్ కీస్ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్స్. పోస్టింగ్ కీస్ ఆర్ నథింగ్ బట్ డెబిట్ క్రెడిట్స్. కస్టమర్ పోస్టింగ్కి 01. ఓకే, 01. సో ఇప్పుడు మనం పోస్ట్ చేసాం అనుకోండి. సో పోస్ట్ చేయడం అంటే ఏంటి? సేవ్ చేయటం. సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది, డాక్యుమెంట్ నెంబర్తో సేవ్ అయిపోయింది. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి అంటే జస్ట్ ఊరికి నేను మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఇదే చెప్తాను, ఇదే కాన్సెప్ట్. ఓకే, కొంచెం డీటెయిల్గా వెళ్తాను. ప్రస్తుతానికి ఊరికే ఒక ఓవర్వ్యూ. మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేస్తున్నా చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ తీసుకోండి. ఓకే, సో బ్యాక్ స్పేస్ ఇస్తే ఆటోమేటిక్గా బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, రెఫరెన్స్ నెంబర్తో సహా ఇలా వచ్చేస్తాయి, బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ కొడితే. ఓకే, సో బ్యాక్ స్పేస్ కానీ డిలీట్ కానీ కొడితే మనకి ఇలా డీటెయిల్స్ అన్నీ అలా వచ్చేస్తాయి ఎస్ఐపిలో ఇచ్చిన డీటెయిల్స్. సో జిఎల్ అకౌంట్ తీసుకుంటాం. జిఎల్ అకౌంట్ ఏంటి? సేల్స్ జిఎల్. స్టార్ అంటే ఏంటి? డెబిట్లో ఉన్న అమౌంట్ కాపీ అయిపోద్ది. ఓకే, తర్వాత ఏంటిది? టెక్స్ట్ సేల్స్. తర్వాత ఏంటిది? సిమ్యులేట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే కస్టమర్ అకౌంట్ డెబిట్, సేల్స్ అకౌంట్ క్రెడిట్, సేవ్ అయిపోయిందా లేదా? పోస్ట్ చేసిన దాన్ని పైన ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే అని క్లిక్ చేస్తే కస్టమర్ అకౌంట్ డేటార్ టు సేల్స్ అయిపోయింది. ఓకే, సో ఈ హ్యాట్ ఉంది కదా, సో ఈ హ్యాట్లోకి వెళ్ళి చూస్తే సో FB70 టీ కోడ్ యూస్ చేసాం. డాక్యుమెంట్ టైప్ డిఆర్, రెఫరెన్స్ ఇది. ఓకే, ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు పోస్ట్ చేశారు, ఎంట్రీ డేట్స్ అన్నితో సహా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడ దాకా అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, జస్ట్ ఈరోజు ఊరికే టచ్ అప్ లేదు. టుమారో మళ్ళీ దీన్ని రాస్తాను ఇవన్నీ. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ సంబంధించి ఇన్పుట్స్ అన్ని టుమారో రాద్దాం. ఈ రోజుకి కొటేషన్ చదివేసేయండి. టుమారో కస్టమర్ ఇన్వాయిస్ రాసుకుందాం. ఓకే, తర్వాత టుమారో కాంట్రాక్ట్ కూడా. ఓకేనా? సో ఇప్పుడు మనకి డెబిట్ కస్టమర్ పోస్టింగ్కి ఏంటి? పోస్టింగ్కి ఎంత కస్టమర్ది? 01. సో సేల్స్ అంటే ఏంటిది? 50. మరి పోస్ట్ చేసింది ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం కానీ కస్టమర్ పేమెంట్ ఇంకా చేయలేదు కదా. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఇప్పుడు పోస్ట్ చేసిన దాన్ని ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? అన్క్లియర్డ్ ఐటమ్. రాసుకోండి, ఓపెన్ ఐటమ్ అంటే అన్క్లియర్డ్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ మీన్స్ uncleared item. ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి? అన్క్లియర్డ్ ఐటమ్. ఓపెన్ ఐటమ్ మీన్స్ అన్క్లియర్డ్ ఐటమ్. క్లియర్ కానిది. ఓకేనా? క్లియర్ కాని ఇన్వాయిస్. ఎక్కడ చెక్ చేస్తాం మనం? FB
ఇది ఇంకా చేయలేదు బాబులారా, ఇది తర్వాత సేల్స్ ఆర్డర్ తర్వాత చేసుకుంటాం. ఓకే, చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇది లేకుండా చేసి పడేస్తా కస్టమర్ ఇన్వాయిస్. అసలు మామూలుగా అయితే ఏం టీ కోడ్ ఏంటి VF01, ఇది లేకుండానే కస్టమర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి పడేస్తా. ఓకేనా? సో ఇప్పుడు FBL51 వెళ్ళిపోండి, FBL51. సో బ్యాక్ వచ్చేయాలంటే టీ కోడ్ ఏంటి /n. బద్దాగా బ్యాక్ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ /n అని ఇచ్చి FBL1N అని చెప్పి టైప్ చేసినా ఓకేనా. /n అంటే బయటకు రావాలి, పద్దాక బయటకు వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి టీ కోడ్ ఇవ్వాల్సిన అవసరంలా. /n అని ఇచ్చి నువ్వు దేనిలోకి వెళ్ళాలనుకుంటున్నావో ఆ టీ కోడ్ చాలు, ఎంటర్, స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. అలా కాదు సార్ నాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఇదిగో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్యాక్ వచ్చేసి FBL51 మనదేంటి FBL51 కదా, FBL51 అని చెప్పి ఎంటర్ చేయండి. ఇది కస్టమర్ ఓపెన్ ఐటమ్, ఈ రోజు డేట్ మీద ఎన్ని ఓపెన్ ఐటమ్స్ ఉన్నాయి ఈ కస్టమర్కి క్లిక్ చేయండి. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు పోస్ట్ చేసింది ఏది ఈ రోజు డేట్ మీద, ఇదా ఏది ఈరోజు పోస్ట్ చేసింది, ఇదేనా కస్టమర్ వేరేదా, ఇదేనా కస్టమర్ వేరేదా, ఇదేనా. సో ఇవన్నీ ఉన్నాయి అంటే ఏంటి, ఈ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము ఎంత. మళ్ళీ ఇంకోటి పోస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 0304 అని వేసారు, డేట్స్ కొంచెం రాంగ్ వేసినట్టున్నాం. ఓకే, ఇది ఈరోజు మనం చేస్తుంది. ఓకే, సో మీరు కస్టమర్ దగ్గర నుంచి ఎంత అమౌంట్ రావాలి, ఇంత అమౌంట్ రావాలి. ఇదేంటిది ఓపెన్ ఐటమ్, ఎప్పుడెప్పుడో పోస్ట్ చేసినాయి ఇవన్నీ కూడా అంతకు ముందు ఉన్నది. ఓకే, మళ్ళీ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు పోస్ట్ చేసాము, ఇక్కడ వచ్చొద్దు చూడండి. సో FB70లోకి వెళ్ళి మళ్ళీ కస్టమర్ తీసుకొని పోస్ట్ చేయి, 421 కస్టమర్ తీసుకొని పోస్ట్ చేయి. $2,00,000 గుర్తుపెట్టుకో. సో ఇది డేట్ కూడా ఈరోజు డేట్ తీసుకుంటాం, నీకు కన్ఫ్యూజ్ అవ్వరు అప్పుడు. సో ఇదే కంపెనీ కోడ్. సిమ్యులేట్. ఓకే, పోస్ట్ ఇక్కడికి వచ్చి చూడప్ప, నెంబర్ రేంజ్ అయిపోయినాయి అన్న. సో ఇక్కడికి వచ్చి చూడు. సో ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ కొట్టు. ఇప్పుడు క్రియేట్ చేసిందా ఇది, ఇంత అమౌంట్ రావాలి ఏ కస్టమర్ దగ్గర నుంచి, ఈ కస్టమర్ దగ్గర నుంచి ఎవరికి రావాలి, కంపెనీకి. ఏంటిది ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, ఇంకా క్లియర్ కాలేదు. ఇవేంటిది DD అంటే చెక్ పేమెంట్లో డీటెయిల్ కాదు, ఏంటిది ఓవర్ డ్యూ అయిపోయింది. అంటే ఏంటి కస్టమర్ ఇంకా డబ్బులు కట్టలా, ఓవర్ డ్యూ అయిపోయింది. మరి ఈ కస్టమర్స్ అందరికీ ఏం పంపించాలి, డబ్బులు కట్టమని చెప్పి రిమైండర్ నోటీస్ పంపించాలి. ఏం పంపించాలి, రిమైండర్ నోటీసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డన్నింగ్ లెటర్స్ ని పంపించాలి. ఏమనాలి, డన్నింగ్ లెటర్స్. యు నీడ్ టు సెండ్ ద డన్నింగ్ లెటర్స్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్ ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. ఏం చెప్పాలి, we need to send the reminder notices to our business partners. Business partners are nothing but customers and vendors. So dunning notices మనం పంపించాలి for their outstanding balance. ఇది అవుట్స్టాండింగా కాదా, ఇవన్నీ డబ్బులు కట్టాల్సిన ఇవన్నీ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ. ఓకేనా? ఇది డ్యూ కాదు, ఓవర్ డ్యూ అయిపోయింది. చూసుకోండి, ఓవర్ డ్యూ అంటే ఇది గంట. సో ఇది ఓవర్ డ్యూ అయిపోయింది, ఇది డబ్బులు కట్టమని చెప్పి ఫాలో అప్ చేయించాలి మనం. ఓకే, సేల్స్ కాలర్స్ ఉంటారు కదా, AR కాలర్స్, వాళ్ళతో డిస్కస్ చేసి AR కాలర్స్ ఈ రిపోర్ట్ పుల్ చేస్తాం మనం వాళ్ళ కోసం. వాళ్ళు ఈ డేటా ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు తగులుకుంటారు, కాల్ చేసి కట్టేదాకా వదిలిపెడతారు, లేదా ఈమెయిల్స్ చేసి తగులుకుంటారు. ఓకే, సో వాళ్ళకు కూడా సమాధానం చెప్పని కొంతమంది గట్టిగా ఉంటారు. ఓకే,
కస్టమర్ కంపెనీ లేదు పంపిణీ సంబంధం లేకుండా కాల్ చేసినాడు స్విచ్ ఆఫ్లో పెడతాడు. కాల్ చేస్తాడు, కట్ చేస్తాడు కూడా, డబ్బులు కట్టడు. సో అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ దగ్గర ఒక మార్గం ఉంటుంది. ఆ సినిమా ఉంది, మహేష్ బాబు సినిమా, తాళాలు పట్టుకొని ఫైట్ చేస్తాడు చూడండి. ఆ సినిమా పేరేంటి? సరిలేని నీకెవరా, సర్కారు వారి మాట. అందులో థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి చూసారా, దింపుతారు థర్డ్ పార్టీ పర్సన్స్. సో ఇళ్ళ మీద వచ్చి దాడి చేస్తారు చూడండి. అట్లాగా కంపెనీ బ్యాంక్ తరపు నుంచి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటారు. థర్డ్ పార్టీ వాళ్ళని అప్రోచ్ అవుతుంది కంపెనీ. మొండి ఖాతాలు, డెట్స్, బ్యాడ్ డెట్స్ అంటే తెలుసా? బ్యాడ్ డెట్స్ అంటే మొండి ఖాతాలు రావు అని అనుకుంటే కంపెనీ ఎన్నిసార్లు రిమైండర్ నోటీస్ పంపించినా కస్టమర్ రాదు అనుకుంటే లీగల్ నోటీస్కి వెళ్తాడు. లీగల్ నోటీస్కి వెళ్తే అసలు రావు. ఆ కోర్టులో తేలి వచ్చేటప్పటికి బోల్ టైం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తుంది? థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉంటాయి, రికవరింగ్ ఏజెన్సీస్. ఆ రికవరింగ్ ఏజెన్సీస్తో కంపెనీ కొమ్మక అవుతుంది. సో నీ దగ్గర నుంచి ఒక 1000 రూపాయలు రావాలంటే ఆ రికవరింగ్ ఏజెన్సీ కూడా 40% కావాలంటాడు. ఎంత వస్తే అంత, 40%, 60% చేసినందు, రికవర్ చేసినందు. కాబట్టి థర్డ్ పార్టీ రికవరింగ్ ఏజెన్సీస్తో కంపెనీ టైప్ చేసుకుంటుంది ఇలాంటి ఖాతాలకి. సో వాడు ఎట్లా అయినా సరే రికవర్ చేసి పెడతాడు చాలా వరకు. మనం 1000 రూపాయలకి అయితే 500 కట్టిస్తాడు. 500 వస్తే అందులో 40% వీడికి, 60% వాడికి. అలా ఉంటుంది కంపెనీలో ప్రాసెస్. లేకపోతే లీగల్ ప్రొసీజర్. లీగల్ అంటే డైరెక్ట్గా నోటీస్, కోర్టు ద్వారా నోటీస్ పంపిస్తుంది. అగ్రిమెంట్ ఉండాలి, మళ్ళీ కాంట్రాక్ట్ ఉండాలి, అన్నిటికి ఇద్దరి మధ్య లావాదేవీలు, ట్రాన్సాక్షన్ లిస్ట్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉండాలి. అవన్నీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో అవన్నీ కష్టం కదా. ఇలా అయితే చాలా సింపుల్ కదా. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, బాగా నమ్మక దోస్తు, జిగిరి దోస్త్. సో పరిచయం అంటే జస్ట్ లైక్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది డిస్కషన్లో భాగంగా. ఒక 2-3 ఇయర్స్ వరకు ఎక్కువ పెద్ద మాట్లాడుకోవాలి. సో ఆ తర్వాత ఏం చేశాడంటే అబ్బాయి నన్ను ఒకరోజు కాల్ చేశాడు. కాల్ చేసి ఫోన్ నెంబర్ అడిగాడు. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. వేరే వాళ్ళు ఇదేనా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాడు. సో మనకి నెట్లోకి వెళ్తే మనకి లోన్ యాప్స్ ఉంటాయి, తెలుసా మీకు? లోన్ యాప్స్ తీసుకున్నాడు. 1 లక్ష 2 లక్షలు తీసుకున్నాడు. తీసుకొని సో దాంట్లో నా నెంబర్ పెట్టాడు. ఓకే, నా నెంబర్ పెట్టాడు. సో వాడేమో కడతలేదు. నాకు ఫోన్ చేసి నన్ను నా ఊరిలో తిడుతున్నాడు. నాకు ఫోన్ చేసి డబ్బులు కట్టమని నన్ను అడిగితే నాకు కోపం వచ్చి నేను తిడితే వాడు తిట్టాడు. ఇద్దరం తిట్టుకుంటున్నాం. ఓకేనా, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో తర్వాత ఇది ఎవరు ఇచ్చారా అంటే పలానా ఓడి ఇచ్చాడు అంటే పలానా ఓడిని అడిగేటప్పుడు నా నెంబర్ నాకు కాల్ చేయొద్దా, నువ్వు కన్ఫర్మేషన్ చేసుకోవద్దని మళ్ళీ ఆడుకోని చేస్తే నీకు కాల్ చేశాడు ఆడు అని మళ్ళీ చెప్తున్నాడు. సో తర్వాత వాడిది నాకు ఇద్దరితో కలిపి సో దీస్ గైస్ ఆర్ ఫ్రాడ్ అని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు ఫోటోలతో సహా. నేను కట్టనందుకంట, వాడు ఎగ్గొట్టినందుకంట. తర్వాత దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయించాను. సో అట్లా ఉంటుంది. సో ఈ రికవరింగ్ ఏజెన్సీస్తో అలా ఉంటుంది పని. ఇంకా వాళ్ళకి ముందు వెనక ఆలోచన ఎవరు ఏంటి అనే ఆలోచన ఉండదు, వాళ్ళ ఇష్టం. రికవరింగ్ ఏజెన్సీ అంటే వాళ్ళు పోతారా దాని మూలంగా చాలా మంది పోయారు కదా ఈ ఆన్లైన్ యాప్స్ మూలంగా. చాలా మంది లేడీస్, అమ్మాయిలే చనిపోవడం కూడా జరిగింది సార్. సో అట్లా కూడా ఉంటుందండి. వాళ్ళు రికవరింగ్ ఏజెన్సీ అంటే మామూలుగా ఉండదు, వాళ్ళది కంపెనీ లెవెల్లో ఉంటుంది. ఓకే, దిగిపోతారు, డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, వచ్చేదాకా వదిలిపెట్టరు, రోజు తిరుగుతూనే ఉంటారు. సో నిన్న కాక మొన్న మనకి ఇంటర్నెట్ అయిపోయిందని చెప్పి రోటర్ ఆల్రెడీ మార్చి వేరే ప్లాన్ వేసుకున్నాం జియోలోనే. ఆ వేరే ప్లాన్ వేసుకోకముందు ఉన్నది జియోనే, ఇప్పుడు వేసింది కొత్త ప్లాన్. అది క్యాన్సిలేషన్ చేయించాలంట ఆ ప్లాన్ని. సో దానికి మళ్ళీ 2000 ఎక్స్ట్రా అవుద్ది అన్నాడు. బాగుంటా, నేను కట్టినన్నా, నేను కొత్త ప్లాన్ వేసుకుంటే దాన్ని క్యాన్సిలేషన్ చేయాల్సిన అవసరం ఏంటి, జియోనే కదా అని. వాడు ఇక వచ్చేసాడు, ఆఫీస్కి వచ్చేసాడు 2 రోజుల కిందట. సో అంటే ఓల్డ్ ప్లాన్స్ వేసుకున్నా దాన్ని క్యాన్సిలేషన్ చేయించుకోవడానికి మళ్ళీ ఒక డబ్బులు అవుతుంది మళ్ళీ కొత్త ప్లాన్లోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ వాడుతున్నాం, ఎయిర్టెల్ ఓల్డ్ ప్లాన్ తీసేసి కొత్త ప్లాన్ వేసినందుకు ఓల్డ్ ప్లాన్ డబ్బులు కట్టాలంటే క్యాన్సిలేషన్కి. ఇది సంగతి మనకు తెలియదు ఇది. సో కాబట్టి ఇలా కూడా ఉంటుందా. రికవరింగ్ ఏజెంట్స్ వచ్చేస్తారు, ఆఫీస్కి వచ్చేస్తారు, 3 సార్లు వచ్చి కాల్ చేస్తారు. అదే మరి అలా ఆడినే అడుగున్నా
నన్ను అడిగితే నేను చెప్తాను అన్నిట్లో అలా బుక్ అవుతున్నా. సో కొంతమంది అలా బుక్ అవుతా ఉంటారు. చెయ్యని తప్పుకి బుక్ అవ్వడంలో మనం ఫస్ట్ ఉంటాం. సో అట్లా సో ఇప్పుడు దానికి కూడా డబ్బులు కట్టాలంటే ఇంకా సో దాని గురించి డిస్కషన్స్ అవుతుంది. ఎందుకు కట్టాలి అనేదాన్ని. ఎందుకు కట్టాలని నువ్వు క్యాన్సిలేషన్ చేసుకొని కొత్త చేసుకోవాలంట ప్లాన్. మనకు తెలియదు. ఫైబర్ నెట్, జియో. సో మరి ప్రాసెస్ ఉంది, దాంట్లో రాశాడు వాడు, ప్రాసెస్ ఇచ్చి పంపించాడు. అది కంపెనీ చదువుకునేటప్పుడు అగ్రిమెంట్స్ ఉంటాయి. అగ్రిమెంట్ చదువుకోకుండా కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది. అవునా కదా? అందుకే కాంట్రాక్ట్ చదువుకోవాలి చక్కగా. కస్టమర్తో రాసుకునేటప్పుడు, కంపెనీ రాసుకునేటప్పుడు కాంట్రాక్ట్స్ డబ్బులు కట్టకపోతే ఎంత ఇంట్రెస్ట్, ఎంత చార్జెస్ అవేమి చూసుకోకుండా వెళ్ళిపోయిన తర్వాత వాడు లీగల్ కోర్టుకి వెళ్ళిపోయి పే చేసుకుంటాడు. సో అందుకే కాంట్రాక్ట్లో ఇవన్నీ రాసుకోవాలి. అవునా కదా? లేకపోతే ఏమవుతుంది, మనోడే కదా అనుకుంటే చూసారుగా ఇందాక ఏం జరిగిందో అట్లా అవుతుంది. కంపెనీయే కదా అనుకుంటే కంపెనీతో పెట్టుకుంటే ఏం చేస్తుంది, లీగల్ నోటీసులు పంపిస్తుంది. ప్రాసెస్ ఫాలో అవుతుంది కంపెనీ అని. కస్టమర్ మనోడే కదా అని ఆలోచించదు. కస్టమర్ గాడ్ అయినా సరే నోటీస్ పంపిస్తుంది. అదే మరి ఇక్కడ. సో కస్టమర్స్ ఆర్ గాడ్స్ అని కంపెనీ అంటుంది. మరి గాడ్స్ నోటీస్ అని పంపిస్తాడా? పంపిస్తారు. ఓకే, అదే కంపెనీ ప్రాసెస్ ఫాలో అవుతాం. ప్రాసెస్ ఓకేనా? లేకపోతే రికవరింగ్ ఏజెన్సీ పంపిస్తారు, లేదా బ్యాడ్ డెట్ కింద దాంట్లో వేస్తారు. ఫైనల్గా మళ్ళీ బ్యాడ్ డెట్స్ రికవరీ రైట్ ఆఫ్ చేస్తారు. సో మన ఎంట్రీస్ అన్ని కూడా మీకు ఇస్తాను. బ్యాడ్ డెట్స్ గురించి ఎక్కువ ఉంటుంది కాన్సెప్ట్ దీంట్లో. సో ప్రస్తుతానికి డన్నింగ్ అనే వర్డ్ వినపడింది కదా మీకు. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీస్ టు అవర్ బిజినెస్ పార్ట్నర్స్ ఫర్ దేర్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్. సో కస్టమర్కి మనం డన్నింగ్ నోటీస్ అనేది పంపిస్తుంది. ఈమెయిల్ ద్వారా పంపిస్తుంది, లేకపోతే వయా ఫ్యాక్స్ ద్వారా పంపించవచ్చు. ఓకే, లేకపోతే ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఐడాక్ ద్వారా పంపించవచ్చు. అంటే డన్నింగ్ ఎలా పంపిస్తుంది కస్టమర్కి? సో అవుట్లుక్లో పంపించవచ్చు, ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే ఫ్యాక్స్ ద్వారా పంపించవచ్చు, లేకపోతే ప్రింట్ తీసి మాన్యువల్గా పంపించవచ్చు. సో లేకపోతే డైరెక్ట్గా ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అంటే సో ఐడాక్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాం. సో కాబట్టి ఇది కాన్సెప్ట్. ఓకే, సో మరి ఈ వెండర్ కస్టమర్ సంబంధించిన బ్యాలెన్సెస్ చూడాలంటే ఇంకో టీ కోడ్ ఉంది. ఆ టీ కోడ్ పేరేంటి? FD10N. 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 సో ఇక్కడ మీ కస్టమర్ ఇచ్చి సో ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇక్కడ సో ఓన్లీ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అంటే ఏంటి? కట్టాల్సినవి అని. సో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే పేమెంట్లు చేయాల్సినవి, పేమెంట్ చేసినవి అనమాట. ఇంకా నేను పేమెంట్లు చేయలేదు కాబట్టి ఓన్లీ ఇది మాత్రమే చూపిస్తుంది అన్నమాట. సో బ్యాలెన్సెస్ కావాలంటే టీ కోడ్ ఏంటి? FD10N. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలంటే F.01. సో F.01లోకి వెళ్ళి ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ నీ కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్. సో ఫైనాన్స్ స్టేట్మెంట్ ఇండియా అయితే ఇండియాది. సో మొత్తం టోటల్ 16 పీరియడ్స్కి రన్ చేస్తున్నానండి. సో ఇలా వచ్చేది ఫైనాన్స్ స్టేట్మెంట్. సో ఇందులో నీ కస్టమర్ది జిఎల్ ద్వారా ట్రాక్ అవుతుంది అనమాట. డొమెస్టిక్ రికవర్ వెండర్ ఇది, అలాగే డొమెస్టిక్ రికవర్ కస్టమర్ అని ఉంటుంది. ఇది. సో నీ బ్యాలెన్స్ అన్ని ఇలా ట్రాక్ అవుతా ఉంటుంది. అర్థమైందా? సో ఎస్ఏపిలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా జస్ట్ లైక్ టీ కోడ్ ఎగ్జిక్యూషన్ అంతే. టీ కోడ్ వేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయటమే నీకు ఇంపార్టెంట్. మిగతా అన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తుంది? లెడ్జర్లో పోస్టింగ్, ఆ తర్వాత సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా ఆటోమేటిక్గా ఎంత ప్రాసెస్. సో నువ్వు చేయాల్సింది ఏంటి? డేటా ఎంట్రీ కరెక్ట్గా రికార్డ్ చేయాలి యాజ్ ఏ ఎండ్ యూజర్ కింద. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాక్యురేట్గా అవే తీసుకొస్తుంది. సో డెబిట్ బదులు క్రెడిట్లు వేసుకున్నా, క్రెడిట్ బదులు డెబిట్లు వేసుకున్నా సో మిస్ మ్యాచింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీద ఇంపాక్ట్ అవుతుంది. బ్యాలెన్సెస్ అప్పుడు టాలీ కావు. ఓకే, సో అందుకే మనకి సో ఈ రికన్సిలేషన్ అనేది ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్ ఏంటి? బ్యాంక్ రికన్సిలేషను, వెండర్ ఓపెన్ ఐటమ్స్ అంతా పెయిడ్ అంతా, కస్టమర్ ఓపెన్ ఐటమ్స్ అంతా పెయిడ్ అంతా, ఇవన్నిటికి ఏం చేయాలి? రికన్సిలేషన్ చేయాలి. దాంట్లో బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటాం. బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ నథింగ్ బట్
వెండర్స్, కస్టమర్స్, బ్యాంక్స్, ఓకే, అసెట్స్, ఇవన్నీ కలిపితేనే బ్యాలెన్స్ షీట్ అవుతుంది. అంతేగాని బ్యాలెన్స్ షీట్ అంటే ఒకటి కాదు, జిఎల్ అని కాదు, టోటల్. వెండర్ రికన్సిలేషన్ ఉంటుంది, కస్టమర్ రికన్సిలేషన్ అంటే కస్టమర్ ఓపెన్ ఐటమ్స్, కస్టమర్ క్లియర్ ఐటమ్స్ రిపోర్ట్స్ తీసుకోవాలి, ఎస్ఏపీలో పుల్ చేయాలి. సో పుల్ చేసుకొని సో మనం వీలుకప్ వేసుకొని మాన్యువల్గా ఓపెన్ ఐటమ్స్ ఎన్ని, దీనికి ఓపెన్ ఐటమ్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్ అంతా, పేమెంట్ చేసిందంతా. కొన్ని పార్షల్ పేమెంట్స్ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతారు అప్పుడు, అవునా కదా. సో కస్టమర్ దగ్గర నుంచి 5 లక్షలు రావాలి, కానీ 1 లక్ష రూపాయలే పే చేశాడు ఆ ఇన్వాయిస్కి, మిగతా 4 లక్షలు బ్యాలెన్స్ రావాలి, అది ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అంటే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక చోట, పేమెంట్లు అన్నీ ఒక చోట, అంటే బ్యాంక్ రికన్సిలేషన్ ఇంక్లూడ్ అయిందా లేదా, వాళ్ళ కస్టమర్ ఓపెన్ ఐటమ్ అంటే కస్టమర్ రికన్సిలేషన్, వెండర్ ఓపెన్ ఐటమ్ అంటే వెండర్ సంబంధించింది పేమెంట్స్, వెండర్ ఓపెన్ ఐటమ్ అంటే లెడ్జర్స్, సబ్ లెడ్జర్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ఈ మూడింటితో కంపారిజన్ రికన్సిలేషన్. ఏ రికన్సిలేషన్ చూసుకున్నా బ్యాంక్తో ముడిపడి ఉంటుంది, అవునా కదా. సో మనం చేసేది ఇక్కడ క్వాంటిటీతో కాదు, వాల్యూతో చేస్తాం రికన్సిలేషన్, అవునా కదా. రికన్సిలేషన్ ఫర్ వాల్యూ, నాట్ క్వాంటిటీ. ఓకే, క్వాంటిటీ అంటే వాళ్ళు చేసుకుంటారు ఎంఎం స్టాక్. ఓకే, మనం ఏంటిది వాల్యూ, ఫైనాన్స్, అమౌంట్లు మనకు కావాల్సింది, అమౌంట్ల దగ్గరే కదా బ్యాలెన్స్ షీట్, అమౌంట్స్, క్వాంటిటీ కాదు. క్వాంటిటీ ఇంటూ అమౌంటే, కానీ క్వాంటిటీ ఇంటూ ప్రైస్ బట్టి టోటల్ అమౌంట్. సో మ్యాచ్ అయ్యేది, మిస్ మ్యాచ్ అయ్యేది ఎక్కడ, మిస్ మ్యాచ్ అయ్యేది అమౌంట్ దగ్గర. సో కాబట్టి బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అంటే వెండర్ రికన్సిలేషన్, కస్టమర్ రికన్సిలేషన్, అసెట్స్ రికన్సిలేషన్, ఆ తర్వాత సో ఇంకేంటిది జిఎల్ బ్యాలెన్సెస్ సంబంధించి రికన్సిలేషన్, అలాగే ఇంకోటి ఏంటిది బ్యాంక్ రికన్సిలేషన్ అర్థం. ఇవన్నీ రికన్సిలేషన్. స్టాక్ క్వాంటిటీకి సంబంధించిన వాళ్ళు స్టాక్ వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. ఇన్వెంటరీ, ఓకేనా. సో కాబట్టి ఒక ఐడియా వచ్చింది కదా అందరికీ కూడా, రైట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇంకా నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. సో ఈ టీ కోడ్స్ మీకు గ్రూప్లో పెడుతున్నాను, ఓకే. ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు చేసుకోండి. సో ఇంకొక 10 క్లాసులు వినేసి ఇంటర్వ్యూకి రెడీ అయిపోవచ్చు మీరు, ఓకే, రెడీ అవ్వచ్చు, ఓకే. సో ఎప్పుడు ఇచ్చిన వర్క్ అప్పుడు రెడీ చేసుకోండి చాలు. సో ఓటీసీలో అంత టాలెంట్ అవసరం లేదండి, ఓటీసీలో పెద్ద సబ్జెక్ట్ అవసరం లేదు. నేను చెప్పిన 10 క్లాసులు చూసుకొని వెళ్ళిపోయినా జాబ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ మన స్టూడెంట్ ఇందాక అక్కడ ఇంత మాట్లాడా, మీ ఆఫ్లైన్లో కనబడుతున్న స్టూడెంట్ చాలా సింపుల్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, అవునా కదా. సో అబ్బాయి వెనకాల కాకపోతే కమ్యూనికేషన్ ప్రాబ్లం, కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు, బాగానే చెప్తున్నాడు కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు, సరిగ్గా రావట్లేదు, నోట్లో నుంచి మాట రావట్లేదు, అందుకే జాబ్ రాదు. దాన్ని నువ్వేం చెప్తావు, నేనేం చెప్తాను, కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అడిగే క్వశ్చన్లు మనం ఏం చెప్పామో అయ్యే అడుగుతున్నాను, అంతకు మించి సీన్ లేదని ముందే చెప్పాను. 4 ఏళ్ళు పెట్టినా 10 ఏళ్ళు పెట్టినా అకౌంట్స్ పేయబుల్ P2P ఏమైతే చెప్పాను దట్ సఫిషియంట్ అని కూడా ఆల్రెడీ స్టాంప్ కొట్టించాను. మీరు ఎక్కడికన్నా వెళ్ళకండి, ఓటీసీ కూడా స్టాంప్ కొట్టిస్తాను, ఎక్కడికన్నా వెళ్ళండి, అయ్యే క్వశ్చన్లు ఉంటాయి. కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా, మాట్లాడకుండా, మాటల నుంచి నారకుండా తడబడతా ఉంటే జాబ్ రాదు, ముందే చెప్తాను. అందుకే మాక్ టెస్టులు తీసుకుంటాను రండి అని చెప్తాను. మాక్ టెస్టులు తీసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది, తప్పులు ఎక్కడ చేస్తున్నారో తెలుస్తుంది, ఒక ఇంటర్వ్యూ నుంచి మనం కాపాడుకోగలుగుతాం, ఓకేనా. సిస్టమ్ మీద నువ్వు ఏం చేసావని ఎవడో పట్టించుకొని కూడా పట్టించుకోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అడిగేది ఏంటి, ఎస్ఏపీలో పని చేసావా లేదా, ఎస్ పని చేశాను చెప్పు, అయితే కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి అని అడుగుతాడు. లేదా కస్టమర్ ఇన్వాయిస్లో అక్కడ నీ పోస్ట్ చేసేటప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి చెప్పు అని అడుగుతాడు. అంతకు మించి నేను తీసుకొచ్చి నీకు ఎస్ఏపీ సాఫ్ట్వేర్ ఇచ్చి ఓకే లైసెన్స్ చేసుకొని చెయ్యి కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయని చెప్పి అంత సీన్ ఉండదు. అక్కడ నీ వెనకాల 100 మంది ఉంటారు క్యూలో, 100 మంది క్యూలో ఉంటారు. జాబ్ ఎస్ఏపీ ఎండ్ యూజర్ వచ్చిన తర్వాత కాపాడుకోవడం చాలా డెడ్ ఈజీ, ఓకే. ట్రైనింగ్ ఉంటుంది, చాలా ఈజీ, 95% జాబ్ పోదు. అదే కన్సల్టెంట్ అయితే నేను గ్యారంటీ ఇవ్వలేను, ఓకే. కన్సల్టెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా 50% ఎండ్ యూజర్ అయితే 90% కన్ఫర్మ్, 90 to 95% కన్ఫర్మ్. సో ఎవరో కమ్యూనికేషన్ లేని వాళ్ళు, ఇంగ్లీష్లో మాట్లాడలేని వాళ్ళు, చెప్పింది అర్థం కాని వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు అందరూ ఈజీగా చేసుకుంటారు, కష్టం ఏమి ఉండదు. ఫ్రెషర్కి అయితే జాబ్ పోదు,
ఎక్స్పీరియన్స్డ్ అయితేనే కొంచెం ఆలోచించాలి. 4 ఏళ్ళు పెట్టుకొని వెళ్ళి ఎంఎస్ ఎక్సెల్ రాదంటే ఏమంటారు? 4 ఏళ్ళు లెక్క పెట్టుకొని పైవాట్ టేబుల్ రాదు, ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాస్ రావు, లేకపోతే వీలుకప్ రాదంటే నేనేం చేయలేను. అందుకే ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు నేర్చుకోమంటాను. అలాగే 4 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇంగ్లీష్ రాదంటే నేనేం చేయను. ఇంగ్లీష్ రాదంటే నేను ఇంగ్లీష్ ట్రైనర్ కాదు. ఓకే, అప్పటికి చాలా సింపుల్ ఇంగ్లీష్ అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను. ఇలా అన్న మాట్లాడుతుంది చాలా సింపుల్ లాంగ్వేజ్. ఓకే, కాబట్టి అలాంటి స్కిల్స్ లేకపోతే తప్పిస్తే నార్మల్ కేసులో 90 to 95% జాబ్ అనేది సర్వైవ్ అవుతుంది. ఒక నెల పడుతుంది, కొంచెం ఒక నెల రోజులు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏదైనా సరే, ఈవెన్ నేను వెళ్ళిన కంపెనీలోకి వెళ్ళినా సరే ఒక నెల రోజులు అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ అర్థం చేసుకోవడానికి, అక్కడ ఉండే ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి, ఆ మనుషులు అర్థం చేసుకోవడానికి ఒక నెల నుంచి 2 నెలలు పడుతుంది. ఆ సీనియర్ని కొంచెం పట్టుకుంటే మంచిగా వాడికి రోజు బిస్కెట్లు తినిపిస్తా ఉంటే వాడే అన్ని చేసి పెడతాడు మీ బదులు. ఓకే, అయ్యా బాబు అని చెప్పి వాడు తోకలా తిరిగి వాడికి ఏం కావాలో అది చేసి పెడితే ఆడే చేసి పెడతాడు. అవునా కదా? ఆ తెలివితేటలు కూడా లేకపోతే నేనేం చేయను ఇంకా. సో ఏమీ లేకపోతే అయ్యే ఇంకా బిస్కెట్లు వేసుకొని మేనేజ్ చేసారు, బిర్యానీ ఇప్పించాను, తప్పే ఉంది. ఊరికే ఎవడో చేయడు. అవునా కదా? ఊరికే ఎవడో ఏది చేయడు ఈ రోజుల్లో. ఎవరికే అవసరం? మీ జాబ్ నేను ఎందుకు కాపాడాలి అన్నట్టుంటుంది. అవునా కదా? రైట్, థ్యాంక్ యూ. విల్ కంటిన్యూ టుమారో.